జగన్ దీక్ష రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది. జగన్ ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు చేస్తుంటే చూసి ఓర్వలేకే రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. పులివెందుల నుంచి పోటీ చేసి జగన్ను ఓడించే సత్తా లోకేష్ కుందని అన్నారు. జగన్ ఎన్ని దీక్షలు చేసినా పవిత్రత లేదు, చిత్తశుద్ధి లేదు. ఆయనకి ఏంటంటే 28 రోజులు పని చూసుకొని వ్యాపారాలు, లేకపోతే కోర్టు కేసులు, సిబిఐ కేసులు చూసుకొని 2 రోజులు ఒక దీక్షో ఒక ధర్నాకో వచ్చి రైతుల్ని మభ్యపెట్టాలో అంటే రైతులు ఎవరు ఈరోజు అమాయకులు కాదు, చాలా తెలివైనటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం. నీకు దమ్ముంటే పులివెందుల సీటు ఖాళీ చేయి, లోకేష్ సత్తా ఏంటో చూపిస్తాడు. నువ్వు స్టేట్మెంట్లు కాదు, రిజైన్ చేసేయి. లోకేష్ అక్కడ పోటీ చేసి గెలుస్తాడు.